అనగనగా ఒక ఊళ్ళో ధనయ్య అనే నెయ్యి వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా దురాశ ఎక్కువ. పైగా మిక్కిలి పిసినారి కూడా. ఆ దురాశతోనే ఎక్కువ లాభాల్ని సంపాదించాలని నెయ్యిని కల్తీ చేసి అమ్మేవాడు. ఒకరోజు ఆ ఊరి పెద్ద ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి కూడా ధనయ్య కల్తీ నెయ్యిని అమ్మాడు. ఆ కల్తీ నెయ్యితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులు అయ్యాయి. దాంతో ఆ ఊరు పెద్ద పరువు పోయింది. వెంటనే ఆ ఊరు పెద్ద ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. ఆ పంచాయితీలో నెయ్యి కల్తీదని తేలడంతో ధనయ్యని దోషిగా నిర్ధారించారు. అతనికి 3 శిక్షలలో ఒకటి ఎంచుకోవాలని చెప్పారు. 1000 వరహాల జరిమానా, లేదా 100 కొరడా దెబ్బలు, లేదా 1 కేజీ నెయ్యి తాగాలి. పిసినారి ధనయ్య ఏమనుకున్నాడో తెలుసా? అయ్యో 1000 వరహాలు అంతే నా డబ్బు పోతుంది. కొరద దెబ్బలు తట్టుకోలేను. నెయ్యి తగితే కదుపు నిందుతుంది. ఇది లభ్యమే కదా. అలా నెయ్యి తాగడం మొదలుపెట్టాడు. కానీ సగం నెయ్యి తాగేసరికి గుడ్లు తేలేశాడు. తట్టుకోలేక, బాబోయ్, నెయ్యి తగలేను, నాకు కొరడ దెబ్బలు వేయండి. కొరడా దెబ్బలు మొదలయ్యాయి. 50 కొరడా దెబ్బలు తిన్నాక మళ్ళీ కేకలు పెట్టాడు. లేదు బాబోయ్, దెబ్బలు తట్టుకోలేను. జరిమానా కట్టాతను, నా డబ్బు తీసుకోండి. చివరికి 1000 వరహాలు కట్టేసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊరి జనమంతా నవ్వుకున్నారు. ఈ కథలోని నీతి: దురాశ, పిసినారితనం చివరికి నష్టాన్నే మిగిలుస్తుంది. డబ్బు దాచుకోవాలి, కానీ ఆ డబ్బుని అవసరమైన చోట ఖర్చు చేయాలి. ధనయ్య తన దురాశ వల్ల, పిసినారితనం వల్ల 3 శిక్షలు అనుభవించి తీరాడు. ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ స్టోరీ కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము ఆ స్టోరీని మీకోసం తయారు చేస్తాము. థ్యాంక్ యూ.